ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. తల్లి తండ్రి చేసిన పుణ్యఫలమో ఆధ్యాత్మిక కార్యకలాపాలలో అయ్యప్ప స్వామి వారిని ప్రధాన దైవంగా భావిస్తూ ఆ అయ్యప్ప స్వామి వారికి పరమ ఇష్టమైన అన్నదాన ప్రభువే అంటూ దర్శి నియోజకవర్గంలో 2000 సంవత్సర కాలంలో ప్రవేశించిన బూచేపల్లి సుబ్బారెడ్డి అరంగేట్రం స్థానిక నియోజకవర్గ అన్ని వర్గాల వారి మనసులు దోచుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానం, విశ్వాసంతో అప్పటి దర్శి నియోజకవర్గం రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆధ్యాత్మికంగానే కాక రాజకీయంగా మరిన్ని సేవలు చేయాలనే ఉద్దేశంతో తన సహధర్మచారిని వెంకయ్యమ్మతో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ కేటాయింపులో వెనకబడిన సుబ్బారెడ్డి 2004లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సుబ్బారెడ్డి అనూహ్య పరిణామాల మధ్య 2410 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ప్రస్థానంలో భాగంగా తదుపరి జరిగిన 2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో ఆయన కుమారుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 13,390 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో సాగిన పరిణామాల మధ్య 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు మీద కేవలం 1374 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఈ క్రమంలో తన కుటుంబంలో ఉన్న సమస్యల నేపథ్యంలో కలత చెందిన శివప్రసాద్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీపై ఉన్న మమకారంతో కనిగిరి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కు మద్దతు తెలిపి గత 15 పర్యాయాలు దర్శి నియోజకవర్గ ఎన్నికల్లో జరిగిన ప్రయాణంలో వేణుగోపాల్ 99,057 ఓట్ల మెజార్టీతో గెలిపించిన ప్రజానాయకుడిగా ప్రయాణం సాగించిన శివప్రసాద్ రెడ్డికి తన తల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ దివ్యాశీస్సులు తోడు కాగా దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటితమైన వెనువెంటనే తన విజయం కోసం అహర్నిశలు శ్రమించి దర్శి నియోజకవర్గంలోని ప్రతి మూల గ్రామానికి వెళ్లి ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఊహించని మలుపులో విజయం సాధించేందుకు తను తన తల్లి వెంకయ్యమ్మ చేసిన ప్రచార యాత్ర ప్రయాణం జిల్లా స్థాయి